తెలుగుదేశం పార్టీలో జరిగిన ఒక ఇంటర్నల్ మీటింగ్కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియో ఆధారంగా తెలుగుదేశం పార్టీ ముందే ఓటమిని అంగీకరిస్తోంది అని వైసీపీ నేతలు కార్యకర్తలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. వైసీపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కూడా ఆ వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవల కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్గా ఉన్న కోనేరు సురేష్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కట్టిన తర్వాత ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై ఆయన శ్రేణులకు నాయకులకు వివరించే ప్రయత్నం చేశారు. అందులో ఒక విషయాన్ని అయితే ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు. 28 నియోజకవర్గాల పరిధిలో మరీ ముఖ్యంగా కడప కర్నూలు జిల్లాలో వైసీపీకి ఈ కూటమికి మధ్య ఓట్ల తేడా ఏకంగా 10 లక్షలు ఉందని చెప్పారు. భారీ మార్జిన్ అని కూడా ఆయన అంగీకరించారు. భారీ మార్జిన్లో తేడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 28 నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా కడప కర్నూలు జిల్లాలోనే 10 లక్షల ఓట్లు తేడా ఉన్నాయి, అధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని చెప్పారు. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. చెప్పాలంటే 2014లో ఇదే తరహాలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కట్టాయి. వైఎస్ఆర్సీపీ ఒంటరిగా వెళ్ళింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ కూటమికి మధ్య తేడా ఓట్ల తేడా కేవలం 1% కంటే కొద్దిగా ఎక్కువ, అంటే 1% అనుకోవచ్చు. ఓట్ల సంఖ్యలో చూస్తే కేవలం 5 లక్షల ఓట్లు స్టేట్ వైడ్ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 లక్షల ఓట్లు అధికంగా సాధించి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోనికి వచ్చేసింది. అలాంటిది ఈరోజు కేవలం 2 జిల్లాల పరిధిలోనే కడప కర్నూలు జిల్లా పరిధిలోనే 10 లక్షల ఓట్లు అధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి అని తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో కోనేరు సురేష్ చెబుతూ ఉన్నారంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే 28 నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా కడప కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆశలు వదిలేసుకున్నట్టుగానే ఆయన వ్యాఖ్యల్ని బట్టే అర్థమవుతుంది. కేవలం 2 జిల్లాల పరిధిలోనే ఇంత తేడా ఉంటే మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఎంత తేడా ఉండాలి, తెలుగుదేశం పార్టీ అయితే ఇంకా కోలుకోలేదా అన్న అనుమానం కూడా ఈ వీడియో ఆధారంగా చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బీజేపీతో పొత్తు కారణంగా దాదాపు 30 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిని కొని తెచ్చుకుంది అన్న అభిప్రాయం కూడా ఉంది. దానికి తోడు ఇప్పుడు 28 నియోజకవర్గాల పరిధిలో మరీ ముఖ్యంగా కడప కర్నూలు జిల్లా పరిధిలో వైసీపీకి భారీగా ఓట్లు అధికంగా ఉన్నాయి అని టీడీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారంటే మరి తెలుగుదేశం పార్టీ అకౌంట్ ఎక్కడి నుండి మొదలవుతుంది? వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఇప్పటికే ఒక 50 స్థానాలు పడినట్టేనా అన్న అభిప్రాయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో అయితే ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కట్టినప్పటికీ కూడా గెలుపుపై ఆ పార్టీలో స్పష్టమైన ధీమా అయితే కనిపించడం లేదన్న అభిప్రాయం అయితే విస్తృతంగా వ్యక్తమవుతోంది.